హాయ్ ఫ్రెండ్స్, కేతిరెడ్డి వ్లాగ్స్. నమస్తే అండి, అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ కవిత. ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్న వనస్థలిపురంలో ఉన్న నేహా స్టూడియో అకాడమీ ఉమెన్స్ ఎక్స్క్లూజివ్ అండి. హెయిర్ అండ్ నెయిల్ మేకోవర్ వెళ్ళండి. మీకు అంటే అక్కడ అంతా చూపిద్దాం అనేసి ఈ స్టూడియోకి వెళ్ళడం జరిగిందండి. చాలా బాగుందండి ఇక్కడ. ఆఫ్టర్ బిఫోర్ నాది కూడా ఒకసారి మీకు ఫొటోస్ పెడతాను, చూడండి ఎలా ఉంది అనేది. తన పేరు వచ్చేసి శివాని కంచర్లా అండి. హాయ్ అండి శివాని గారు. హాయ్ మేడం, బాగున్నారా? బాగున్నాండి.
క్రిస్టల్ పెడిక్యూర్ తో అంతా మసాజ్ చేయించుకున్నారు. ఓకే. తర్వాత కింద ఫుట్ ఉంటది కదా, అవును. అంతా మనం ఆ క్రాక్స్ అంతా అవును. అదంతా తీసేసి దాన్ని మామూలుగా బ్రష్ అంతా కొట్టి షాంపూతో నెయిల్స్ క్లీన్ చేస్తారు. ఇది షాంపూ. షాంపూ ఏదన్నా ఆ నెయిల్స్ మధ్యలో ఏదన్నా సైడ్ డస్ట్ ఉన్నా అంత క్లీన్ అవుతుంది మట్టిలాగా అంతా. నెయిల్ మీద ఉన్న డస్ట్ అంతా తీసేస్తాము. మనం ఎంత స్నానం చేసినా అది పోదు. అవును. ఇవి మనకి తెలియకుండానే చిన్న చిన్న ఉంటాయి. మాస్క్ వేసి ఒక 10 minutes ఆగి మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ క్రీమ్ మసాజ్ చేస్తాం. ఈ పెడిక్యూర్ వల్ల చాలా యూస్ ఉంటుంది చేయించుకోవడం వల్ల. అయితే మనకి ఇంట్లో కూడా కొంచెం వేణీలలో కొంచెం సాల్ట్ అట్లా కాళ్ళు పెడుతుంటాం కదా మనం, ఇది కూడా క్లీన్ గా ఉంటాయి మేడం. చూడంగానే నీట్ గా కనపడుతుంది. మనం ఎంత మంచి శారీ కట్టుకున్నా కాళ్ళు చూస్తారుగా, ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటది మేడం. ఇప్పుడు మనం అలాగే వదిలేసామంటే అది లోపలికి వెళ్ళిపోయి కాళ్ళు ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ డస్ట్ అంతా తీసేస్తే నీట్ గా ఉంటది. అది మంత్లీ స్కిన్ ఫామ్ అవుతూ ఉంటది, క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి చేపించుకుని ఇంకా అట్లా వదిలేయడం కాదు, ఆ స్కిన్ ఫామ్ అవుతూ ఉంటది. ఆ వచ్చిన ఫామ్ అయిన వాటిని ఆ డెడ్ స్కిన్ ని తీసేయాలి. ఏదైనా తుడవడం కానీ ఏదైనా మసాజ్ లాగే చేస్తాం అనమాట. మీరు క్లయింట్ రిలాక్స్ అవుతారు. తుడవడం అంటే జస్ట్ టవల్ తో తుడవకుండా ఏదైనా మసాజ్ తో ప్రెజర్ తో బాగా నీట్ గా అయిపోయాయి. ఓకే అండి, వీళ్ళు బ్రదర్స్ అండ్ ఒక బ్రదర్ 5 sisters అంటారండి. అందరూ కూడా ఇదే ఫీల్డ్ అంటారండి. మొత్తం వీళ్ళు 4 branch లో వీళ్ళే అను సిస్టర్స్ ఎలానో శివాని సిస్టర్స్ అలాగే రన్ చేస్తున్నారు. రేణుకా సిస్టర్స్. మీరు మా అక్క పేరు. ఓకే, ఫస్ట్ మీ అక్కనా ఈ ఫీల్డ్ లోకి వచ్చారు? రేణుకా సిస్టర్స్. బాగుంది, అసలు మంచిగా అనిపించింది. మీరు అందరు ఇదే ఫీల్డ్ అంటే యాక్చువల్ గా ఒక్కరే ఉంటారు కదా, అందరికి కూడా ఇలానే ఇంట్రెస్ట్ ఇలానే చేస్తున్నారంటే హ్యాపీ అనిపించింది నాకు. మీరు అసలు అది చెప్పగానే హ్యాపీ అనిపించింది. మళ్ళీ దట్టు మీరు ఇంకా 5 సిస్టర్స్ అని చెప్పారు, మళ్ళీ తర్వాత ఒక బ్రదర్ అని చెప్పారు కదా. బ్రదర్ వాళ్ళ వైఫ్ కూడా ఇదే. అందరూ పెళ్లిళ్ళు అయిపోయాయి, అందరికి పెళ్లిళ్ళు అయిపోయి అంత హ్యాపీ అనిపించింది. ఇది బీన్ వ్యాక్సింగ్, వాటిలో వేస్తే కరిగిపోతుంది. ఇది మనం ఓన్లీ పేపర్ లేకుండా హ్యాండ్ తోనే తీసేయచ్చు. అంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి. ఇప్పుడు నాకు స్కిన్ వేడి పట్టదు, అలాంటి వాళ్ళకి ఇది వేడి ఉండదు, కూల్ గా ఉంటది. పెట్టేసి మళ్ళీ చేత్తోనే లాగేసేది. నొప్పి తక్కువ ఉంటుంది. నాకు వ్యాక్సిన్ అంటే ఎందుకు భయం అంటే నేను అందుకే నేను చేయించుకోను. అసలు నాకు చాలా ఐబ్రోస్ అన్నా కొంచెం ఇదన్నా చాలా భయం. రీకా వ్యాక్సింగ్ కాలేదు మేడం, హీట్ ఉండదు, పెయిన్ తక్కువ ఉంటది. అంటే మీరు హీట్ అయితే చేయాల్సిందే. హీట్ అయితే చేయాలి కానీ అది హీట్ అవ్వదు. అవునా? స్కిన్ కి హీట్ అవ్వదు కానీ హీట్ అవుతుంది అది. ఓకే, ఇవైనా అంతే. మంచి టిప్ చెప్పారు. మాకు తెలియని వాళ్ళకి ఇప్పుడు ఇది ఒకటి ఉంది అనేది ఒకటి కొత్తదైతే చెప్పారు. అసలు ఇదైతే మంచిగా దాంట్లో ఈ మెల్ట్ లాగా లిప్ బాక్స్ లో వేసేసి ఈ హ్యాండ్ పెడితే హ్యాండ్ కి మనమేమో ఇట్లా క్లాత్ గానీ అది పెట్టి ఇలా తీస్తాం కదా, అలా కాకుండా జస్ట్ ఇది దీంతో పాటే వచ్చేస్తుంది అంట. దీన్ని బట్టి మనకు తెలియనివి కూడా చాలా ఉన్నాయండి. ఏం కాలరా? కాదా
ఒక హ్యాండ్ మొత్తం వచ్చేస్తుంది. ఎంత కావాలో అంత వేసుకోవాలి. తను అప్డేట్ కోసం మళ్ళీ అంటే టెక్నాలజీ కూడా అందరు ఏం చేస్తారంటే కొత్తదనం కోరుకుంటారు కదండి. రెగ్యులర్ గా 6 months కి 1 year వరకు మళ్ళీ ఒక్కసారి ఏం చేస్తారంటే ముంబై, బెంగళూరు, ఢిల్లీ అట్లా వెళ్ళేసి మళ్ళీ అడ్వాన్స్ కోర్సెస్ మొత్తం నేర్చుకొని వస్తారంట. రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారు. ఇయర్కి ఒకసారి కంపల్సరీ వెళ్తారు. మేకప్, హెయిర్ కంపల్సరీ. మేకప్ లో కొత్త కొత్త ఫౌండేషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు హెయిర్ బ్రష్ మేకప్ అని ఇవన్నీ వస్తూ ఉంటాయి. అప్డేట్ నేర్చుకోవాలి. మేకప్కి వెళ్ళినప్పుడు చెయ్యాలి కదా అన్ని మనం. అలాగా హెయిర్ కి సంబంధించిన హెయిర్ కట్లు, కొత్త కొత్త హెయిర్ కట్లు, పర్మనెంట్ హెయిర్ ఎక్స్టెన్షన్ అవన్నీ నేర్చుకోవడానికి వెళ్తుంది. ఇప్పుడు బాగా అందరికి హెయిర్ ఊడడం అనేది మెయింటెనెన్స్ మేడం. హెయిర్ కూడా ఊడడం అనేది డాండ్రఫ్ అందరికి ఉన్న మెయిన్ డాండ్రఫ్ ఏం చేస్తుందంటే హెయిర్ లో ఉన్న తేమనంతా లాగేసుకుంటుంది. స్కాల్ప్ నంతా డ్రై చేస్తుంది. హెయిర్ వాటర్ లేకపోతే హెయిర్ ఏమవుతుంది, మొత్తం చిట్లిపోతుంది. ఆ పిగిలిపోయిన తర్వాత ఆ హెయిర్ అలాగే ఉంటది. అందరు బిజీ లైఫ్ అయిపోయారు మేడం. డాండ్రఫ్ వచ్చి ఆ డాండ్రఫ్ క్లీన్ చేసుకుంటూనే పోతుంది. ఏ షాంపూలు వాడినా పోదు. మంత్లీకి ఒకసారి. ఎందుకంటే డస్ట్ వల్ల వస్తుంది మేడం డాండ్రఫ్. మనం డస్ట్ లేకుండా బయట తిరగలేం కదా. ఖచ్చితంగా మనం మంత్కి ఒకసారి హెయిర్ ని కూడా మెయింటెనెన్స్ చేసుకోవాల్సింది. మనము కాలట్లే కానీ ఇది మాత్రమే మెల్ట్ అయిందండి. ఇది చూడండి, ఎలా పట్టుకున్నా కూడా కాలట్లేదు. అసలు ఎలా పట్టుకున్నా కూడా, ఎలా మొక్కుతున్నా కాలట్లేదు. అది జస్ట్ దాంట్లో వేసిన గింజలు మాత్రమే మెల్ట్ అయినాయి. నాకు ఇది దేనికి యూజ్ చేస్తారు మనకి? ఇది హెయిర్ రిమూవర్ కూడా ఫేస్ కి, అప్పర్ లిప్, చిన్, ఐబ్రోస్, ఫోర్ హెడ్, అండర్ ఆర్మ్స్ కి. ఎందుకంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఉంటారు కదా, మనం ఈ వ్యాక్సింగ్ వేసి చేస్తే స్కిన్ పీల్ అవుతుంది. ఈ వ్యాక్సింగ్ కి స్కిన్ పీల్ అవ్వదు. జస్ట్ మీ స్కిన్ పైన చేస్తుంది. తను ఇది యూజ్ చేయకుండా మనకి డైరెక్ట్ ఇలా వచ్చేసింది. చూడండి హెయిర్ అంతా ఎలా వచ్చేసిందో చూడండి మీరు. ట్యాన్ హెయిర్ వచ్చేసింది మనకి. మళ్ళీ పెట్టొచ్చా దాన్ని? ఇక్కడంతా హెయిర్ మార్క్ ఎలా ఉంది తను అక్కడ పెట్టిన దగ్గర కరెక్ట్ గా ఉంది చూడండి. అంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఇది మీకు అంత అనిపించదు. మనకి హెయిర్ మంచిగా వచ్చేసింది చూడండి. దీనికి ట్యాన్ హెయిర్ వచ్చేసింది. ఇది యూస్ చేయకుండా తను చేసి చూపించింది ఇదే అండి ఇప్పటి వరకు మనకి. దీన్ని ఏమంటారు? ఇది కూడా ఒక టైప్ వ్యాక్సింగ్, బీన్స్ వ్యాక్సింగ్.
వనస్థలిపురం అండి, ఫేస్ 4, టీవీఎస్ కాలనీ, హనుమాన్ టెంపుల్ ఆపోజిట్లో అండి. ఇది నేహా స్టూడియో అండి. మీకు ఇంకా డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తా అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.